రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందని, వచ్చే ఎన్నికల్లో అన్ని చట్టసభల్లోనూ టీడీపీని లేకుండా చేస్తామని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహం చూస్తుంటే ఏ విధంగా అయితే మొన్న జరిగిన రాజ్యసభ ఎలక్షన్లో 40 ఏళ్ల చరిత్రను చెబుతున్న తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో స్థానం లేకుండా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్స్లో కూడా అన్ని చట్టసభల్లో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తారు. అదే మా ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని. దాంట్లో భాగంగానే తప్పకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానివ్వండి, మేలు జరుగుతున్న ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో అత్యధిక శాతం ప్రజలు మేలు జరిగిన ప్రజలు ఉన్నారు. కాబట్టి సుమారుగా ప్రతి నియోజకవర్గంలో యావరేజ్ 70 to 80% అమలు సంక్షేమ పథకాల వల్ల కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల కానివ్వండి మేలు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి దానికి నిదర్శనం ఈ రాజ్యసభ ఎన్నికల్లో వచ్చిన విజయం సంకేతము. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ విధంగా మా కార్యకర్తలు, నాయకులు అందరూ ఉత్సాహంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈరోజు జరిగిన ఈ ర్యాలీ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.